టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు కుంటలు బాగా నింపి అలుగులు వెళ్ళి బోర్లు జర ఫుల్ పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వరేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రక అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పుల పాలైనాము. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోర్లు కలుపుకొని మళ్ళీ వాడతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో ఒక నెల పోయిన నెలలో ఒక సంవత్సరం పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తగ్గి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2000 నుంచి 3000 పెట్టి ఒక ట్రిప్ నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండదా తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు రాజులు అవుతారు అని చెప్పి అది ఇది అని చెప్పి అన్నీ నమ్మి చెక్ చేసారు. రైతు భరోసా అన్నారు, అది లేదు ఇది లేదు. కేసీఆర్ ప్రభుత్వంలోనైతే కొద్దిగా వాటర్ అనేది ఉండే, ఇంత ఇబ్బందులు అయితే మేము ఏనాడు పడలేదు. ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాం.